అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవిస్తే తప్పేటని ఈ ప్రభుత్వం ఆలోచించిందని మీకు ఈ సందర్భంగా మనం మరి గౌరవాన్ని మేమిస్తే మీరు గౌరవాన్ని నిలబెట్టుకుంటారో, మాకు ఈ గౌరవం అక్కర్లేదని కాలుతో తంతారో మీరు ఆలోచించుకోండి. చాలా మందికి ఏంటంటే ఆలోచన ఉండదు. ఇప్పుడు కార్యకర్తలు వస్తున్నారు. ఈ చంద్రబాబు మధ్యన ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదని చెప్పాడా 14లోనూ? అయినా జగన్మోహన్ రెడ్డి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. 18, 19 తర్వాత 20, 21 వచ్చింది. మళ్ళీ చంద్రబాబు వచ్చి చెప్పాడు, మీకు రాష్ట్రంలో ఎక్కడ మాట్లాడినా చెప్పాడు, ఇవి ఎన్నో రోజులు ఉండవు, ఇక రేపు మాపై ఎత్తేస్తాడు, అయిపోయింది పని అని అన్నాడు. కానీ పని అయిపోలేదు. ఈవెన్ కరోనా ఉన్నా కూడా ఇంటికి ఉచితంగా మీరు అడగకపోయినా కూలి దొరకదని, పని దొరకదని, అప్పిచ్చే వాళ్ళు ఉండరని ఉచితంగా రేషన్ పంపించాడు మీ ఇంటికి. 3వ సంవత్సరం అయిపోతుంది. చంద్రబాబు చెప్పినట్టుగా ఏది జరగడం లేదు. మళ్ళీ చెప్పాడు, ఈ రాష్ట్రం దివాలా తీసేస్తుంది, శ్రీలంక దేశం ఎలా తగలడిపోయిందో ఆంధ్రప్రదేశ్ తలగైపోతుందని చెప్పాడు. వెనుజులా అనే ఒక రాష్ట్రం, ఒక దేశం ఉంది, ఆ దేశంలో అయిపోద్దని చెప్పాడు. కానీ అవలే. పథకాలు సాగిపోతున్నాయి. వైఎస్ఆర్ ప్రభుత్వం బాగా నడుస్తూ ఉంది. ప్రజలందరూ జేజేలు పడుకుతున్నారు. చూశాడు, అమ్మనాయన నేను చెప్పింది ఏది అవ్వలేదు, ఇప్పుడు 3 సార్లు మాట మార్చాను, 4వసారి మాట ఏమైనా మారుద్దామని చెప్పి రాజమండ్రిలో చెప్పాడు. నా ప్రభుత్వం వస్తే 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ నా ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి కంటే 3 రెట్లు ఇస్తానని చెప్తున్నాడు. మీరు నమ్ముతారా అని అడుగుతున్నాను నేను. మీకు దెబ్బ సరిపోలేదు ఇంకా. నమ్ముతారా మీరు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటలాగా చంద్రబాబు ఎప్పుడైనా మాట నిలబెట్టుకుంటాడా? నిలబెట్టుకోడు. మనకందరం చూసాం. నమ్మము అని చెయ్యెత్తి చెప్పండి అని మీకు మనం చేస్తున్నాం. నమ్మము అనే మాట చెప్పండి. ఇంటింటికి వెళ్ళమంటున్నాడు కార్యకర్తలు. నువ్వే చెప్పావు కదా, ఎక్కడి నుంచి తెస్తా డబ్బు, ఇవ్వలేడని చెప్పావు, ఇస్తే దివాలైపోద్దని చెప్పావు, మరొకసారి రాష్ట్రమే నాశనం అయిపోయిందని చెప్పావు, నేను వస్తే తీసేస్తానని చెప్పావు. ఇప్పుడు ఎక్కడి నుంచి నువ్వు ఇస్తావు? ఆయన ఉద్దేశం తెలిసిపోయింది కదా. ప్రజలకు ఇచ్చేది దుర్వినియోగం అని ఆయన ఉద్దేశం. పేదవాళ్ళ అవసరాలు తీర్చేది అన్యాయం అని అతని ఉద్దేశం. ఈనాడు మళ్ళీ ఇస్తానంటున్నాడు దేనికోసం? అధికారం కోసం. అతనైతే గెలవడని ఈ రాష్ట్రంలో జనసేన అనే ఒక సినిమా నడ్డున్నాడు. ఆయనతో వెళ్ళి పంతం చేరాడు, మనందరం కలిసి పోటీ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి మరి లేడన్నావు కదా, లేదంటే నువ్వు ఒక్కడే పోటీ చేయొచ్చు కదా. ఆయన దగ్గర పరిగెట్టాను, నీకు ఇన్ని సీట్లు ఇస్తాను, నువ్వు కూడా నాతో రా అన్నావు. అతను చేరాడు. అయినా జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు. ఢిల్లీ పరిగెడుతున్నాడు. బీజేపీ మీరు కూడా వచ్చేయండి, మనం కూడా అందరూ కలిసి పోటీ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని చెప్తున్నావు కదా, మరి ఎందుకు అక్కడికి వెళ్ళి ఆవులు పిలుస్తున్నావు? పోటీ చేయొచ్చు కదా. బీజేపీ కలిసిన, జనసేన కలిసిన, కాంగ్రెస్ అందులో కలిసిన, తెలుగుదేశంతో కలిపి అందరూ కలిపి ఒక్కటిగా పోటీ చేసిన, మీరున్నంత వరకు, మీ సపోర్ట్ ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని మీకు సందర్భం మనసు. ప్రజాస్వామ్యంలో ఓట్లే ప్రధానమైనవి. ఓట్ల ద్వారా అధికారం వస్తుంది. ఇవాళ మహిళలు సగం మంది, ఈ సగం మంది మహిళలు వైఎస్ఆర్ పార్టీకి వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మాకు గొప్ప గొప్ప మీ మాట విన్నటువంటి మగవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ మాకు వస్తే సరిపోతుంది కదా గడ్డానికి. బొత్తిగా లేరా అందరు మగవాళ్ళు ఎగ్నిస్తేనా? కాదు కదా, చాలా మంది మగవాళ్ళు ఉంటారు. నీ కుటుంబాన్ని ఆ మగాడి మీద భారం పెట్టకుండా
మీరు నడుపుకునేటువంటి పద్ధతి వల్ల వాళ్ళకి భారం తగ్గింది వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికే సమర్పిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఏమి జరగలేదని చెప్తాడు ఆయన. మన జిల్లాలో చూసుకోండి, 75 సంవత్సరాలు ఎప్పుడు సముద్ర పొడ్డున ఒక అభివృద్ధి పని చేసిన పాపన పోలేదు. ఇంతకు ముందు 75 సంవత్సరాలు ఇవాళ 4,000 కోట్ల రూపాయలతో సీ పోర్ట్ కడుతున్నాము. పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయి, 4,000 కోట్లు. ఇది ఈ ప్రభుత్వంలోనే జరిగిందని మీకు మనసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.